అయోధ్య నగరం ఇంకా ఆనందోత్సవాల వాతావరణంలోనే ఉంది. రామ పట్టాభిషేకానికి సిద్ధతలు వేగంగా సాగుతున్నాయి. కానీ రాజమహలంలోని ఒక మూలలో విధి నిశ్శబ్దంగా తన పాశం విసురుతోంది. కైకేయి మహాదేవి అలంకరణలో మునిగిపోయి, రాముని పట్టాభిషేకం గురించి ఆనందంగా ఆలోచిస్తోంది. రాముడంటే ఆమెకు తన కుమారుడికన్నా తక్కువ కాదు. ఆమె హృదయం ఆనందంతో నిండిపోయింది. అప్పుడే వంకర మనసున్న మంథర ఆ మందిరంలోకి ప్రవేశించింది. ఆమె ముఖంలో ఆనందం లేదు. కళ్ళలో కుటిలమైన ఆలోచనలు మెరిశాయి. కైకేయి సంతోషాన్ని చూసి ఆమె మనసులో అసూయ మెలికలు తిరిగింది. రాణిగారూ! మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? అని మంథర ప్రశ్నించారు. కైకేయి రామ పట్టాభిషేకం ఆనందంగా వివరించింది. ఆ మాటలు విన్న మంథర చిరునవ్వు నవ్వినా, ఆ నవ్వులో విషం దాగుంది. రాముడు రాజైతే, మీ కుమారుడు భరతుడు ఎప్పటికీ రెండో స్థానంలోనే ఉంటాడు, అని ఆమె మెల్లగా చెప్పింది. ఈ మాట కైకేయి హృదయంలో మొదటి సందేహాన్ని వినిపించింది. మంథర మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి. రాజ్యం మారితే, మీ విలువ తగ్గిపోతుంది. కౌసల్యాదేవే అయోధ్యలో మహారాణి అవుతుంది, అని ఆమె మరింత రెచ్చగొట్టింది. కైకేయి ముఖం మారింది. ఆనందం మాయమై, అసంతృప్తి, ఆగ్రహం నెమ్మదిగా పైకి వచ్చాయి. ఆమె మనసులో మాతృప్రేమ రాజకీయ భయంగా మారింది. అప్పుడే మంథర పాత విషయానికి గుర్తు చేసింది. మీరు ఒకప్పుడు రాజు దశరథుని 2 వరాలు పొందారు కదా, అని చెప్పింది. ఆ మాటలు విన్న క్షణంలో కైకేయి కళ్ళలో ఒక కొత్త నిర్ణయం మెరిసింది. ఆనందంతో నిండిన హృదయం ఇప్పుడు కుట్రతో నిండిపోయింది. మంథర మాటలు కైకేయిని పూర్తిగా మార్చేశాయి. ధర్మం స్థానంలో అభిమానమే సాధించింది. ఈ విధంగా, అయోధ్యలో ఆనంద పర్వానికి మధ్యలో విషాద విత్తనం పడింది. ఈ కుట్ర స్పష్టమైన రూపం దాల్చబోతోంది. ఇదే, అయోధ్యాకాండ ఆనందం వేదన వైపు కథ మలుపు తిరిగింది. మా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన నికీ డివోషనల్ స్టోరీస్ ఛానల్ ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.